హే ఎవ్రీవన్, షాక్ అయ్యారా? తెలుసు, షాక్ అయ్యి ఉంటారని. అయ్యారు కూడా, అయినా పర్వాలేదు. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఫస్ట్ వీడియో. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి మీ అందరినీ చంపుతున్నాను. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా వచ్చిందనేసి కొంతమంది అనుకుని ఉండరు. ఈరోజు నా ఫస్ట్ వీడియోలో మీ అందరికీ ఒకటి చూపించబోతున్నాను. ఏంటనేది మీరు ఏమైనా గెస్ చేయగలుగుతారా? ఓకే, వద్దు, మీరేం గెస్ చేయకండి, నేనే చెప్తాను. ఎందుకంటే మీ బ్రెయిన్కి పాపం ఆల్రెడీ మీ పనులు చేసుకొని ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ హైడ్ అండ్ సీక్ క్వశ్చన్స్ ఇట్లాంటివన్నీ ఇస్తే మళ్ళీ మీ బ్రెయిన్కి ఆలోచించి ఎందుకు ఆ టైం అంతా వేస్ట్. నేనే చెప్తాను. ఈరోజు నా ఫస్ట్ వీడియోలో మీకు నేను నా బ్యూటిఫుల్ బ్యాగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. అండ్ యూ ఆల్ విల్ లవ్ మై బ్యాగ్స్ బికాస్ నా సెలెక్షన్ ఏంటో మీ అందరికీ తెలుసు. సో వితౌట్ గెటింగ్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలో, బ్యాగ్స్ చూపించే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. ఏంటో మీకు అర్థమై ఉంటుంది కూడా. ఏం లేదండి, నా వీడియోకి చిన్న లైక్ కొట్టండి అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటో తెలుసు కదా, ముఖ్యమైనది, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, నాకు తెలుసు మీరు చేస్తారు, ఎందుకంటే మీరు నాకంటే చాలా మంచోళ్ళు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్, ముందే చెప్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ బ్యూటిఫుల్ బ్యాగ్, ఇది నేను కొనుక్కోలేదు, ఇది మా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నాకు ఉన్న బ్యాగ్స్ అన్నీ, మోస్ట్ ఆఫ్ ద బ్యాగ్స్ ఆర్ గిఫ్ట్స్. గిఫ్ట్స్ అంటే ఎవరో ఇచ్చినవి కాదు, అన్నీ మా తమ్ముడు వాళ్ళు లేదంటే మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి. సో చెప్తాను. ఇది ద బ్యూటిఫుల్ బ్యాగ్, పెద్దగా ఉంది. ఇది వచ్చేసి రూట్స్ ఈ బ్యాగ్. ఇది మా తమ్ముడు నాకు పంపించాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాగ్. ఓకే, అండ్ ఈ బ్యూటిఫుల్ ఫుట్బాల్ బ్యాగ్ వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. ఇది స్లింగ్ బ్యాగ్. ఇది యాక్చువల్లీ దీని లోపల ఉంది, తీయలేదు. ఇది కూడా నేనే కొనుక్కున్నాను. ఈ వాలెట్ వచ్చేసి ఇది కూడా గిఫ్ట్. ఇది యుఎస్ నుంచి గిఫ్ట్ ఇచ్చారు నాకు, మాకు తెలిసిన ఆంటీ. ఎలా ఉంది? ఈ 2 బ్యాగ్స్ వచ్చేసి ఇవి రిటర్న్ గిఫ్ట్స్. మేము ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళు బ్యాగ్స్ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్గా. కొంచెం యూనిక్ ఐడియా కదా, బట్ బాగున్నాయి కదా. ఓకే, అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ స్పెషల్ గిఫ్ట్. ఇది మా తమ్ముడు నాకు 15 years బ్యాక్ ఇది గిఫ్ట్గా ఇచ్చాడు. అందుకని నేను దాచిపెట్టుకున్నాను, ఎందుకంటే ఇది వాడు రాఖీ కడితే వాడు ఇది నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అప్పట్లోనే పాపం వాడు 1600 పెట్టి నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. 15 years బ్యాక్ 1600 అంటే పాపం వాడు పాకెట్ మనీ సేవ్ చేసుకొని iచ్చాడు. కాబట్టి దీన్ని నేను ఇంకా ఇలానే దాచిపెట్టుకొని ఉన్నాను. అండ్ ఇది కొంచెం పెద్దగా ఉంది. యాక్చువల్లీ ఇది మా మమ్మీకి పంపించాడు మా తమ్ముడు. మా మమ్మీ నేను ఇంత పెద్దది వేసుకోను అందని చెప్పి ఇది నేను మా మమ్మీ దగ్గర నుంచి కొట్టేశాను. ఎలా ఉంది? ఓకే, ఇది కూడా మా తమ్ముడు పంపించిన బ్యాగే. మోస్ట్ ఆఫ్ ద బ్యాగ్స్ అన్నీ వాడు పంపించిన బ్యాగ్సే అనమాట. ఎందుకంటే మా మమ్మీకి కూడా బ్యాగ్స్ అంటే ఇష్టం. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ కొంచెం షీ ప్రిఫర్ బిగ్ బ్యాగ్స్ అనమాట. అండ్ ఇది నేను మా మమ్మీకి గిఫ్ట్గా ఇచ్చాను, సమ్మర్లో యూజ్ చేయమని. కానీ మా మమ్మీకి ఎన్ని బ్యాగ్స్ ఇచ్చినా ఒకటే బ్యాగ్ వాడింది. సో దీన్ని కూడా నేను జాతీయం చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఎవరో కాదు, మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఇది నా కోసం గోవా నుంచి తీసుకొచ్చాడు. సో దీన్ని కూడా నేను ఇలానే దాచిపెట్టుకున్నాను. అండ్ ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. ఇది నా ఫ్రెండ్ 2011లో నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. సో నేను గిఫ్ట్ కాబట్టి ఇది నేను అలానే దాచిపెట్టుకున్నాను. 2011, ఆల్మోస్ట్ 14 years బ్యాక్ అనుకుంటా. నెక్స్ట్ ఇది నేను చార్మినార్లో కొన్నాను. నాకు ఎక్కడ ఏది కనిపించినా
కాస్ట్ నేను చూడను, నచ్చిందంటే అది 50 రూపీస్ అయినా తీసుకుంటాను, 5000 అయినా తీసుకుంటాను. సో పీచ్ కలర్ బ్యాగ్. అండ్ స్లింగ్ బ్యాగ్. మోస్ట్ ఆఫ్ ద బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ లేదంటే పెద్ద బ్యాగ్స్ అంతే. ఇది మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను, ఒక 2 టైమ్స్ వేసుకున్నాను అనుకుంటా. నెక్స్ట్ ఇది నేనే కొనుక్కున్నాను, ఆల్మోస్ట్ వాడి పాతగా అయిపోయింది, బట్ అయినా కూడా చూపిస్తున్నాను. నా బ్యాగ్స్ అంటే అన్నీ చూపించాలి కాబట్టి. ఇంకేమున్నాయి? ఎస్, ఇది కూడా చార్మినార్లోనే ఉన్నాను, బాగుందని ఒకసారి వేసుకున్నాను. ఇది కూడా మా తమ్ముడు నాకు పంపించాడు. ఒక్కసారి కూడా వేసుకోలేదు, బట్ వేసుకునే టైం లేదు, చూద్దాం. దిస్ ఇస్ అనదర్ బ్యాగ్. ఇది నేనే కొనుక్కున్నాను, ఇది కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. ఎగ్జిబిషన్ అడ్రస్ అడగకండి, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇయర్లీ వన్స్ పెడతారు, సో అక్కడ తీసుకున్నాను. మీరు కూడా కొనుక్కోవాలంటే మెసేజ్ చేయండి, ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మీకు చెప్తాను, వచ్చి మీరు కూడా కొనుక్కోండి. చిన్నది, ఇది మా మమ్మీకి నేను గిఫ్ట్గా ఇచ్చాను, అప్పుడప్పుడు వాడింది మా మమ్మీ. సో మమ్మీ అంటే మనయే కదా, సో మమ్మీ దగ్గర నుంచి నేను కూడా తీసేసుకొని నేను కూడా వాడుకుంటాను. సో దీస్ ఆర్ మై బ్యాగ్స్ కలెక్షన్. ఈ వ్యాలెట్ వచ్చేసి ఎన్జో ఆంజియోలిని వాళ్ళది, ఇది ఇక్కడిది కాదు, ఇట్స్ అన్ యూఎస్ బ్రాండ్. ఓకే, అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ బ్యాగ్స్ అండ్ బెల్స్. ఐ బాట్ ఇట్ ఇన్ బ్యాగ్స్ అండ్ బెల్స్. ఇది మా ఇంటి దగ్గరే ఉంది షాప్లో. అండ్ దిస్ ఈస్ ట్రాంటీ, ఇది కెనడా. దిస్ ఈస్ హ్యాండ్లూమ్ బ్యాగ్, ఇది ఇక్కడే, ఇది కూడా హ్యాండ్లూమ్. అండ్ దిస్ ఈస్ ఫాజిల్, అండ్ ఇది కూడా ఫాజిల్. అండ్ దీస్ ఆర్ brandless bags because I purchased in the exhibition, and no idea. ఇది చెప్పా కదా నాంపల్లి ఎగ్జిబిషన్, కానీ దీనిపైన బ్లూబెర్రీ ముంబై అని ఉంది. వాట్ ఎవర్. ఇది కూడా బ్రాండ్లెస్ బ్యాగ్ అండ్ ఇట్స్ అ లెదర్ బ్యాగ్. ఇది హ్యాబిట్స్లో తీసుకున్నాను మా తమ్ముడు. ఇది గోవాలో. అండ్ ఇదేంటో టెడ్ బేకర్ అంట, నాకు తెలీదు. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ఇది రూట్స్ బ్రాండ్. ఇట్స్ క్లచ్, దీనిపైన ఏ బ్రాండ్ నేమ్ లేదు. సో ఏదైతే ఏంటి, బ్యాగ్స్ నచ్చడం ముఖ్యం, బ్రాండ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కమెంట్ చేయండి. అలా అని నచ్చిన బ్యాగ్ నేనేమి ఇవ్వను. నా దగ్గర బ్యాగ్స్ ఏమైనా తక్కువైనాయి అనిపిస్తే మీరు నాకు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ వెల్కమ్ ఫర్ ద గిఫ్ట్స్. థ్యాంక్ యూ, బాయ్. Hope you all love the bags and like my video. Thank you.